ఐ యూస్డ్ ఆల్ మై ఫోన్స్ బ్యాటరీ. సో మొత్తం ఫోన్ బ్యాటరీ వాడేసాను అనేటప్పుడు యూజ్డ్ అని అనకూడదు, యూజ్డ్ అప్ అని అనాలి. సో యూజ్డ్ అప్ మై బ్యాటరీ అంటే నేను మొత్తం బ్యాటరీ వాడేశాను. సో ఇంట్లో షుగర్ మొత్తం వాడేశాను, బియ్యం మొత్తం వాడేశాను అంటే ఐ యూజ్డ్ అప్ షుగర్, ఐ యూజ్డ్ అప్ రైస్ అని చెప్పాలి. సో దాట్ ఈస్ యూస్కి యూజ్డ్ అప్ ఉన్న డిఫరెన్స్. వీ నీడ్ టు యూటిలైజ్ దిస్ స్పేస్, వీ నీడ్ టు యూజ్ దిస్ స్పేస్. సో ఇక్కడ మళ్ళీ యూజ్ అని చెప్తున్నాం. సో కరెక్ట్ యూసేజ్ ఏంటంటే యూటిలైజ్. యూటిలైజ్కి అర్థం ఏంటి అంటే నీ దగ్గర ఆల్రెడీ ఒక రిసోర్స్ ఉంది కానీ అది ఖాళీగా పడుంది, దాన్ని ఇప్పుడు నువ్వు వాడుకో అనేటప్పుడు నువ్వు టైంని యూటిలైజ్ చేసుకో అని ఎట్లా అంటామో అలానే టైంని యూజ్ చేసుకో, టైంని యూటిలైజ్ చేసుకోవడానికి డిఫరెన్స్ అదే. ఉన్నదాన్ని వాడుకో అన్నదాన్ని మనం యూటిలైజ్ అని చెప్పాలి, యూజ్ అని చెప్పకూడదు. యూజ్ యువర్ కాంటాక్ట్స్ టు గెట్ దట్ జాబ్. నీ కాంటాక్ట్స్ వాడుకుని యూజ్ అంటాము, కానీ ఇక్కడ యూజ్ అనకూడదు, లెవరేజ్ అని అనాలి. లెవరేజ్కి అర్థం ఏంటంటే నువ్వు దీన్ని వాడుకుంటే నీకు ప్రత్యేకంగా ఒక అడ్వాంటేజ్ కలుగుతుంది అనేటప్పుడు లెవరేజ్ అనాలి. సో లెవరేజ్ యువర్ కాంటాక్ట్స్ అంటే నీ కాంటాక్ట్స్ని వాడుకుని ఆ జాబ్ దక్కించుకో అన్నట్టు అర్థం. సో ఇప్పుడు ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ నేను మీకు చూపిస్తాను ఇవన్నీ వాడి. వెన్ వీ ఫస్ట్ స్టార్టెడ్ వీ హ్యాడ్ టు యూటిలైజ్ మై స్మాల్ గరాజ్ యాజ్ అన్ ఆఫీస్. అంటే బిజినెస్ ఫస్ట్ స్టార్ట్ చేసిన మొదట్లో మేము గరాజ్ని, మా దగ్గర ఉన్న చిన్న గరాజ్ని ఆఫీస్గా వాడుకున్నాం. అంటే ఏంటి, ఆల్రెడీ ఒకటి ఉంది దాన్ని నువ్వు వాడుకుంటున్నావు, అప్పుడు ఏమని చెప్పాలి, యూటిలైజ్ అని చెప్పాలి, యూజ్ అని చెప్పాలి. అందుకని యూటిలైజ్ అని వచ్చింది. వీ క్విక్లీ యూజ్డ్ అప్ ఆల్ ఆర్ సేవింగ్స్. మా బ్యాంక్ ఖాతాలో ఉన్న అన్ని సేవింగ్స్ డబ్బుల్ని మేము స్టార్టింగ్లోనే మొత్తం యూజ్డ్ అప్ అంటే వాడేసాము, అంతా అయిపోయింది. ఇప్పుడు డబ్బులు అయిపోయింది కదా అంటే ఇప్పుడు డబ్బులు లేవు. సో ఇప్పుడు డబ్బుల కోసం ఏం చేయాలి, సో ఐ హ్యాడ్ టు లెవరేజ్ మై ఓల్డ్ కాలేజ్ నెట్వర్క్. నా ఓల్డ్ కాలేజ్ నెట్వర్క్ చాలా పదాలు కనిపిస్తున్నాయి, ఒకటే అన్నట్టు భావించాలి. ఏం చేయాలి, వాడుకోవాలి. దేనికోసం, ఒక స్పెసిఫిక్ అడ్వాంటేజ్ కోసం వాడుకున్నాం కాబట్టి లెవరేజ్ అనే పదం వాడాడు. ఆ అడ్వాంటేజ్ ఏంటి, ఫర్ ఇన్వెస్టర్స్. డబ్బులు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు ఇన్వెస్ట్మెంట్స్ కోసం నేను నా కాలేజ్ నెట్వర్క్ని లెవరేజ్ చేసుకుంటాను. సో యూటిలైజ్, లెవరేజ్, యూజ్ అప్. ఎట్లా మనం ప్రొఫెషనల్ యూజ్ చేసాము చూడండి గైస్. ఇట్లాంటి ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో మీరు మాట్లాడుకుంటే యూజ్ అని చెప్తుంటే ఇంటర్వ్యూలో ఉన్న, కెరియర్లో ఉన్న క్లయింట్స్తో మాట్లాడినప్పుడు మీకు రెస్పెక్ట్ రాదు. కాంపిటెన్స్ ఎంత ఉన్నా రెస్పెక్ట్ రాదు. సో స్పీకింగ్ ల్యాబ్ అన్న కోర్స్లో ఈ కాన్సెప్ట్ని ఇట్లా మాట్లాడాలి, ఇలా ట్రైన్ చేయాలి, ఒక లీడర్షిప్ లాంగ్వేజ్ ఉండాలి, డైనమిక్ కమ్యూనికేషన్ ఉండాలి, అనుకుంది క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్తో మాట్లాడాలంటే మీరు ఇలా నేర్చుకోవాలి. దీన్ని న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటాము. ఇది నేను 3 monthsలో నేర్పిస్తాను అండ్ ద ఫీజ్ ఇస్ 10,000. సపోజ్ మీకు మనీ ఎక్కువ అనిపించినా ఓకే, సేమ్ కోర్స్ మీరు 1 month మినీ అనే వర్షన్లో ట్రై చేయొచ్చు. 40% ఆఫ్ ద కోర్స్ మీకు నేను 1 monthలోనే ఇస్తున్నాను, 1,000 rupees. సో if you're really committed to learn natural fluency like this, then ping me on WhatsApp to take admission in Speaking Lab Mini.